అన్ని పార్టీలేమో గాని కాంగ్రెస్ పార్టీలు ఉన్నంత స్వేచ్ఛ ఇంకే పార్టీలు ఉండదు కావచ్చు. సొంత పార్టీ ఆఫీసులోనే కుర్చీలు ఇరగొడతారు, స్టేజీల మీద ఫైటింగ్లు చేసుకుంటారు, ఒకళ్ళ మీద ఇంకొకరు వెనుక ముందు ఆలోచన లేకుండా విమర్శలు చేస్తారు. అందుకే కాంగ్రెస్ పార్టీ డీసీసీలా శిక్షణ తరగతులు పెట్టింది. ఈ శిక్షణ తరగతులల్లో ఎట్లా క్రమశిక్షణ ఉండాలి అనేది నేర్చుకుంటారట. మరి వాళ్ళ క్రమశిక్షణ ఎట్లున్నది అనేది ఒకసారి చూద్దాం పాండ్రి. ఆహా ఆహా, ఇది కదా క్రమశిక్షణకు మరో రూపం. ఇది కదా పద్ధతిగా పార్టీని ముంగటికి తీసుకుపోయే తరీకా. డిసిసి శిక్షణ తరగతులంటే మాటలా, దేశం మొత్తానికి ఆదర్శంగా నిలవాలన్నట్టే చేసిండ్రు కదా. మరి లేకుంటేంది, కాంగ్రెస్ పార్టీ దేశంలో ఘోరంగా వెనుకబడిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లేసి గెలిపించిండ్రు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలనే చర్చలు జరపాలే గాని ఆ గిబుకు మ్యాజిక్ లేంది, పెద్ద మనుషుల తిరుగున్న ఆ లీడర్లు శంగడ బింగడ ఎగురుడైంది. సరే ఎగిరిండ్రే అనుకుందాము. పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గట్ల చేయొద్దని చెప్పాలి కదా. కానీ అవేం ఆలోచన చేయకుండా హామీలు ఇచ్చిన పబ్లిక్ ను గాలికి వదిలేసి వాళ్ళు మాత్రం డ్యాన్సులు చేస్తున్నారు అని అంటుర్రు ఈ వీడియోలు చూసిన జనాలు. లోపట వీళ్ళ ముచ్చటి ఇట్లుంటే బయట చూడుండ్రి, డీసీసీ మీటింగ్ కు రాహుల్ గాంధీ వస్తున్నాడని పబ్లిక్ ను ఏ తీరుగా తిప్పల పెడుతున్నారో. ఆటో ఇటు పంపిస్తలేరా? హాస్పిటల్ పంపిస్తలేరా? పోలీసులే కదా. ఎక్కడికి వస్తున్నామ్మా? ఆటోలకి రాణిస్తలేరా పోలీసులు? రాణిస్తలేరా ఇక్కడ ఆటోలో ఇట్లా? దూరం ఆటోలో ఇట్లా దొరికిమట్టు కూడా దొరికిస్తలేరా? పోలీసులా? అటు రాజకీయ లీడర్లు పనిచేసేది పబ్లిక్ కోసమే అని చెప్తారు, ఇటు పోలీసులు ఉన్నది ప్రజల కోసమే అంటారు. కానీ వాళ్ళ పనితనం చూస్తే మాత్రం గిట్లున్నది. నడవరాని ముసలోళ్లను, దావఖానకు పోతున్నోళ్లను కుంటుకుంట నడిచిపోయేటట్టు చేస్తున్నారు. రాహుల్ గాంధీ వికారాబాద్ పర్యటనకు వస్తున్నాడని అనంతగిరి హరిత రిసార్ట్ దిక్కు ఎసోంటి వాహనాన్ని నడవనియలేదట. ఎసోంటి డీసీసీ శిక్షణ తరగతులు జరుగుతున్నాయో చూడుండ్రి కాంగ్రెస్ పార్టీలే, మస్తున్నాయి కదా.